ఏమైందన్నా? అర్జెంటుగా రమ్మన్నారు. ఏమన్నా ప్రాబ్లం? చెప్తాను సత్య. ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఏ దారి ఎటుపోతుందో ఎవరికీ తెలియదు. ఎవరు ఎప్పుడు ఎవరికి ఎదురు పడతారో కూడా తెలియదు. నా చెల్లెలు రాజేశ్వరికి నీ భార్య మంజు ఎదురుపడింది. ఆ వెంటనే గొడవ పడింది. సిచ్యువేషన్ ఎందుకు అలా వచ్చిందో నాకు తెలియదు. కానీ నా చెల్లెల మనసు అవమానాన్ని తట్టుకోలేక గాయమైంది. ఆ గాయానికి ఇప్పుడు నాకు మందు కావాలి. అన్నా, మంజుని నేను కూడా కోపడ్డాను. తను మేడంతో సారీ చెప్పించిందంట. అందుకు మంజు తరపున నేను సారీ చెప్తాను. నువ్వెందుకు తమ్ముడు సారీ చెప్తావు? ఇప్పుడు నా చెల్లెలు జరిగిన అవమానానికి మందు కావాలి. అవమానానికి మందు ఉంటుందా? ఉంటుంది తమ్ముడు. అది నీ భార్య మంజు దగ్గర ఉంది. ఏం మందు అన్నది? నీ భార్య మంజు వచ్చి నా చెల్లెలకి సారీ చెప్పాలి. నా చెల్లెలు అంతలా బాధపడడం చూడడం నేను ఇదే మొదటిసారి సత్య. దాని బాధ చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. నా చెల్లెల్ని నీ భార్య మంజు హట్ చేసింది. తను కేవలం బాధపడమే కాదు, కుమిలిపోతుంది. ఇప్పుడు నా బాధంతా ఏందంటే, ఆ అవమానాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలు ఎంత పెద్ద గొడవ చేస్తుందోనని భయం వేస్తుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు సత్య. నా కోసం, నా చెల్లెలి కోసం ఒక్కసారి మంజును పిలిపించి నా చెల్లెలికి సారీ చెప్పించావనుకో, ఈ ఇష్యూ ఇప్పుడు ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. నీకు నాకు మధ్య ఉన్న రిలేషను, నాకు నా చెల్లెలికి మధ్య ఉన్న రిలేషన్ కూడా చెడిపోకుండా సాఫీగా సాగిపోతుంది. అన్నా, నేను మంజు మీద కోపడ్డానే అనుకో, తను ఇప్పుడు వచ్చి సారీ చెప్తుందంటారా? మంజు కూడా ఆత్మాభిమానం ఉన్న అమ్మాయిని నాకు తెలుసు సత్య. కానీ నన్ను కూడా కొంచెం అర్థం చేసుకో సత్య. మంజు మీద నాకు ఏమాత్రం కోపం లేదు సత్య. మన మధ్య ఎలాంటి గొడవలు రాకూడదనే నా ఈ ప్రయత్నం. నన్ను నువ్వే అర్థం చేసుకో సత్య. నా చెల్లెల విషయంలో మంజు కాబట్టి సరిపోయింది. అదే వేరొకరు అయింటేనా నేను పొలిటీషియన్ అన్న విషయం కూడా పక్కన పెట్టేసి ఉండేవాడిని.